ఆయిల్లో కొద్దిగా తినేస్తున్నాను. ఆనియన్స్ నంచుకొని లెమన్ లైట్గా దీనిపైన ఇలా పిండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి చట్నీ కర్రీ కూడా అవసరం లే, చాలా చాలా బాగుంది. నేను ఉల్లి ముక్కలు టమాటా ముక్కలు నంచుకుంటున్నాను. స్పైసీగా చాలా చాలా బాగుంది. హాయ్ గాయస్, హౌ ఆర్ యూ? సీ ఫుడ్ విలేజ్ కుకింగ్కి స్వాగతం. ఇవాళ మనం చేసుకోబోయే వెరైటీ ఏంటంటే చికెన్ కైమా తోటి చపాతీ ఎలా కాల్చుకోవాలో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు చికెన్ కీమాకు కావాల్సిన పదార్థాలు, చికెన్ కీమా చపాతీ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు: 1 kg చికెన్ తీసుకున్నాము. మనం ఈ బోన్స్ లేకుండా దీన్ని కైమా కొట్టించేసాము. బోన్స్ లేకుండా కైమా కొట్టించేసి 1 kg చికెన్, 1/2 kg చపాతీ పిండి. మనం దీన్ని వాటర్ పోసి బాగా కలిపి ఇక దీన్ని 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి, స్మూత్గా వస్తుంది. అప్పుడు నేను అలా కలిపేసి పక్కన పెట్టుకున్న చపాతీ పిండి, కొత్తిమీర, కొబ్బరి పౌడర్, సాల్ట్, పసుపు, గరం మసాలా, కారము. పొయ్యి వెలిగించుకున్నాము, డేక్షా పెట్టుకుందాము. పొయ్యి మీద దీన్ని ఉడికించుకుందాం. తగినంత సాల్ట్ వేసుకున్నాము. చిటికెడు పసుపు వేసుకొని దీన్ని ఉడికించుకుందాం బాగా. దీంట్లో వాటర్ మొత్తం పోయేలాగా మగ్గాలి. వాటర్ అంతా పోయేలా ఇలా తిప్పుకుంటూ ఉండాలి, అడుగు అంటుకుంటూ చూసుకోవాలి మనం. ఇలా తిప్పుకుంటూ ఉండాలి, ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఉడికిన దానిలోనే కారం వేసుకుందాము, కొంచెము గరం మసాలా వేసుకుందాము. దీన్ని ఇలా తిప్పుతూనే ఉండాలి. వేసి చూస్తారా ఎలా ఉంటుంది? చికెన్ని అంతా చిన్న ముక్కగా కైమా కొట్టించాము. ఇలా అయితేనే చపాతీలో కలిసిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము, కొంచెము సరిపోతుంది. కొత్తిమీర వేసుకున్నాము. ఇది రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని శుభ్రంగా మళ్ళీ దీన్ని తిప్పుకున్నాము. రెడీ అయిపోయింది, దించుకుందాం. రెడీ అయిపోయింది, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇందాక కలిపి పెట్టుకున్న చపాతీలని ఇంతంత ఈ సైజు ఉండలు చేసుకోవాలి మనం. ఇంతంత చేసుకోవాలి ఉండలో. ఇంతంత ఉండలు చేసుకోవాలి.
చపాతీ పిండి వేసేసి మామూలుగా పొడి పిండి వేసుకోవాలి. కొంచెం చపాతీని ఇలా చేసుకున్నాం కదా. చపాతీని మనం ఇందాక రెడీ చేసుకున్న చికెన్ కైమాని దీనిలో పెట్టేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసుకున్న చికెన్ కైమాని చపాతీలో పెట్టేసి ఇలా హోల్డ్ చేసుకోవాలి. లైట్గా పెనం మీద కాలుస్తున్నాను కదా. పైన లైట్గా ఆయిల్ వేసేసుకొని, నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలాగే మిగతా అన్నీ కూడా ఇలాగే రెడీ చేసుకుందాము. చేసేసుకొని చికెన్ కైమాని ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా చపాతీ అన్నిటిని మనం ఇలాగే చేసుకోవాలి. చపాతీ కాలింది, రెండు వైపులు ఇలా కాల్చుకోవాలి. చూడు, మాడనీయకుండా ఇలా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. ప్లేట్లో తీసుకున్నాము. లైట్గా దీనిపైన ఇలా అప్లై చేసుకోవాలి. అటువైపు కాలింది, ఇటువైపు కూడా కాలింది. తీసేసుకుందాం మనం ప్లేట్లోకి. రెడీ అయిపోయింది ప్లేట్లో. చికెన్ కైమా తోటి మనం చపాతీ రెడీ చేసుకున్నాము. ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపించాను. ఇప్పుడు రెడీ అయింది. టేస్ట్ చేస్తే ఎలా ఉందో చూద్దాం. చూస్తారా దీని లోపల ఎలా ఉందో? దీని లోపల బాగా మనం కైమా చేసుకున్న చికెన్ పెట్టి చేసిన చపాతీ లోపల బాగా ఉడికిపోయి ఎలా ఉందో చూస్తారు కదా. దీనిలోకి మనం అల్లం చట్నీ ఏదైనా రెడీ చేసుకోవచ్చు. చట్నీ లేకుండానే తినవచ్చు. టమాటో ఆనియన్స్ నంచుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. చాలా చాలా బాగుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.